మహారాష్ట్ర ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఏంటయ్యా అంటే వాళ్ళ దగ్గర జరిగేటటువంటి యాక్టివిటీస్కి సంబంధించినటువంటి నిర్ణయాలు. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇది చాలా కీలకమైనటువంటిది. ఈ పొల్యూషన్ కంట్రోలే కాదు, పార్కింగ్ ప్రాబ్లం అన్నటువంటిది ప్రధానంగా అన్ని ప్రాంతాలని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం. ఈ పార్కింగ్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వెహికల్ ఉంటుంది, ఇంట్లో పార్కింగ్ ఉండదు. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, మహారాష్ట్ర ఇకపైన వెహికల్ కొనుక్కున్నటువంటి వాళ్ళు రిజిస్టర్ చేయాలంటే తమ ఇంట్లో పార్కింగ్ ఉందని, 2 వీలర్ అయితే 2 వీలర్ పార్కింగ్ ఉందని, 4 వీలర్ అయితే 4 వీలర్ పార్కింగ్ ఉందన్నటువంటిది ప్రూఫ్ చూపించాలంట, లేకపోతే రిజిస్ట్రేషన్ చేయరట. ఇది చాలా మంచి నిర్ణయం, నో డౌట్. కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే 100కి 70 నుంచి 80% ఇళ్లలో ఉండదు, అయినా కొనుక్కుంటారు, రోడ్డు మీదనే పెడతారు. రోడ్డు మీద పెట్టినప్పుడు మనమేమో అవతల రోడ్డు మీదన పార్కింగ్ చేసిన వాళ్ళని తిడతాం, మన ఇంటి ముందు అట్లాగే పెడుతుంటాం. ఇది కామన్ సెన్స్. కాకపోతే పబ్లిక్కి తప్పు చేయొచ్చు కానీ ఎదురోళ్ళు తప్పు చేయకూడదు అనేటటువంటి యాటిట్యూడ్ ఉంటుంది.